చూసారండి, ఇది ఇందాక చెప్పానుగా విలేజ్లోని బెండకాయ తోట. ఇదేంటంటే ఇటు చూసారా, ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారా, ఫస్ట్ ఇలా ఫ్లవర్ కింద వస్తుంది, తర్వాత ఈ ఫ్లవర్ నుంచి ఇది మొత్తం ఇలా తొడిగి ఈ పువ్వు రాలిపోతుంది, అప్పుడు ఈ బెండకాయ ఇలా రెడీ అవుతుంది అనమాట. ఓకే, చూడండి మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో. విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. మనం ఏంటంటే వాళ్ళు రైతులు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా అనుకుంటాం, కానీ అసలు ఏదైనా పంటను పండించాలంటే చాలా తెలివి ఉండాలి నాకు తెలిసి. చూసారా ప్రతి చెట్టుకి, ఈ చెట్టుకి చూసారా, చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి చూడండి. ఓకే, అసలు ఒక్కొక్క చెట్టుకి నాకు తెలిసి ఒక 5-6 బెండకాయల వరకు ఉన్నాయి. అన్నీ కోసేస్తే ఒక బుట్టడి కాయలు అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ ఆంటీ గారు నన్ను కోసుకెళ్ళమన్నారు. నేను బుట్టడైతే కోయను, కానీ ఒక 1/2 కిలో కోసుకుంటాను. ఓకేనా, చూసారా బాగుంది కదా. ఓకే, బాయ్.